అలంపురం పుణ్యక్షేత్రంలో అడుగడుగున ఒక్కొక్క విశేషాలు అనేక విశేషాలు మనం చూడవచ్చు. అలంపురంలో ఏ ఒక్క దేవతామూర్తిని స్మరించినా సేవించినా పూజించినా ఆ యొక్క విశేషమైన ఫలితాలు వస్తుంటాయి. అదేవిధంగా చాలామంది ఈ పొద్దు రేపు సంతానలేమి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు మనకు రేణుకాదేవి అని ఉంటారు. ఇక్కడ పూర్వం జమదగ్ని ఆశ్రమం ఉండేది. ఆ తర్వాత ఇక్కడ దానికి అనుగుణంగా రేణుకాదేవి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ స్త్రీమూర్తి స్వరూపంలో రేణుకాదేవి మనకు దర్శనమిస్తారు. అమ్మవారికి శిరోభాగం ఉండదు, అమ్మవారు నగ్నంగా ఉంటారు. కాబట్టి పురుషులకు ఎవరు కూడా లోపల ప్రవేశం ఉండదు. ఒక ఆడవాళ్ళు మాత్రమే అమ్మవారిని దర్శనం చేసుకుంటే అవకాశం ఉంటుంది. అది కూడా కేవలం మంగళవారం శుక్రవారం మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ రోజు అమ్మవారిని వాళ్ళు మనసా వాచ కర్మణ త్రిగణుడిగా అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి యోని భాగానికి నవనీతాన్ని నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ఆ నవనీతాన్ని వారు ఉపవాస దీక్షలతో నవనీతాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రసాదం తీసుకుంటారో వారికి గర్భం అనేది నిలుస్తుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇందులో మనం నమ్ముతున్నామంటే ఎలాంటి విచిత్రం లేదు. కానీ విదేశీయులు సైతం ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే ఇది నిజంగా ఆశ్చర్యంగా మనం చెప్పాలి. ఎందుకంటే రాతిలో కూడా ఇలాంటి ఔషధీ మూలికలు ఏమైనా ఉన్నాయా అంటే కోణంలో ఆలోచించి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఎంతోమందికి సంతానం కలుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ పిల్లల్ని తీసుకుని రావడము, ఇక్కడే నామకరణాలు చేస్తున్నారంటే నిజంగా ఇది ఆ యొక్క జోగులాంబ తల్లి దయ అని చెప్పాలి. కాబట్టి సంతానం లేని సమస్యలతో బాధపడేవారు కూడా ఇక్కడ అమ్మవారిని శరణు వేయొచ్చు, అమ్మవారిని పూజించవచ్చు, సంతాన భాగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి, సేవించండి, తరించండి.